రైట్ ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పక్కడ్బందీగా జరుగుతున్నాయి. అలాగే తాడేపల్లి నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అక్కడి నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి, తాడేపల్లి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కౌంటింగ్ కు సంబంధించి మూడంచెల భద్రత ఉందా? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దాదాపు టోటల్గా అంటే రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగినాయి. దాదాపు 3 కోట్ల పైగా నమోదైన ఓట్ల ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఎక్కడెక్కడైతే కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. అంటే మరోవైపు బందోబస్తు కూడా ఉదయం 5 గంటల నుంచి అనేక ప్రాంతాలను పూర్తి స్థాయిలో బందోబస్తు కనిపిస్తుంది. మూడంచెలుగా బందోబస్తు కనిపిస్తుంది అనేక ప్రాంతాలు. అంటే కౌంటింగ్ కేంద్రాలకి వెళ్ళడానికి ప్రధాన సెంటర్లో కొంత బందోబస్తు అయితే కౌంటింగ్ సెంటర్లకు ఎవరెవరు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళకి పాసులతో పాటు పూర్తిగా అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ సెంటర్ లోపలికి సంబంధించి కూడా అనేక నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. ఇందులో మీడియాకి ప్రత్యేకంగా కొంత అనుమతులు ఇచ్చారు. మీడియాకి లోపలికి వెళ్ళడానికి పాసులతో పాటు అక్కడ వాళ్ళు వీడియోగ్రఫీ తీసుకోవడానికి సంబంధించిన అనుమతులు ఇచ్చారు. తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ని అనుమతించేలాగా చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగానే బందోబస్తు కొనసాగుతుందని మనం చెప్పాలి. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో మనం ఇప్పుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లోన దీనికి సంబంధించిన మనం ఏర్పాట్లు చూడొచ్చు. అంటే పూర్తిగా అక్కడ కనిపిస్తున్న దాంట్లో బందోబస్తులోన దాదాపు ఒక 1/2 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక నివాస ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సైతం పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపించే పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు మనం చూడొచ్చు పోలీసు బందోబస్తుని టోటల్గా మనం చూడొచ్చు. ఎక్కడికెక్కడ అంటే ఆర్మడ్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు వజ్రాలాంటి వెహికల్స్ని కూడా మనం కనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడ మనం సీఎం నివాసం వద్ద ఉన్నాం కాబట్టి మనం చూడొచ్చు వజ్రాలాంటి వెహికల్స్ కావచ్చు, లేకపోతే మిగతా బందోబస్తు కావచ్చు చూస్తున్నాం. దాదాపు 185 హింసాత్మక ప్రాంతాలను పూర్తిగా భద్రత ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నిట్లు కూడా భద్రతా ఏర్పాట్లు మీకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 12,000 మందిని అంటే ఏదైతే సమస్యలు సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని 12,000 మందిని గుర్తించారు. ఈ 12,000 మందిని కూడా పూర్తిగా వీళ్ళు అదుపులోకి అంటే బైండ్ ఓవర్ చేసినట్లుగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేది ప్రకటించింది. మరోవైపు క్యూఆర్డీ టీమ్స్ కావచ్చు, మిగతా మొబైల్ టీమ్స్ కావచ్చు, లేకపోతే కార్డియన్ సెర్చ్లు ఎక్కడికక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. అంటే టోటల్గా అంటే ఎక్కడ కూడా అంటే ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు ఈ కౌంటింగ్లో తిరిగి చోటు చేసుకోకుండా ఉండేలాగా పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు అయితే కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల కొంత అతిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్న క్యాంపు కార్యాలయం వద్ద ఉండే పరిస్థితిని ఒకసారి మనం చూస్తున్నాం. క్యాంపు కార్యాలయం వద్ద దాదాపు 1/2 కిలోమీటర్ లోపుగా సీఎం ఇల్లు ఉంటుంది. దాని ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. వెళ్తున్న వారికి అంటే అనేక నివాస ప్రాంతాలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పూర్తిగా వీళ్ళని అంటే లోపలికి అనుమతించడానికి కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇలా టోటల్గా ఇప్పుడు మనం ఏదైతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిందో 33 ప్రాంతాల్లో దాదాపు 401 కౌంటింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అంటే 33 ప్రాంతాల్లో కూడా ఈ కౌంటింగ్ ప్రాంతాల వద్ద 400 పైగా ఉండే కౌంటింగ్ ప్రాంతాల వద్ద వీటిని పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3,33 లక్షలకు పైగా ఓట్లు నమోదైనని చెప్తున్నారు. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇప్పుడు కీలకంగా చర్చ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్లోన దాదాపు 4.6 లక్షల మంది ఈ వినియోగించుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే ఈ ముందుగా పోస్టల్ బ్యాలెట్ అంటే 8 గంటలకే ఇప్పుడు దాదాపు 7 గంటలు కావస్తుంది. అంటే మరో ఇంకొక గంటలోన పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ. ఎందుకంటే దీనికి ఈవీఎం లేవు కాబట్టి వీళ్ళు ఫారం 12 మరోవైపు ఇచ్చిన తర్వాత ఫారం 13-13Aకి సంబంధించిన ఈ పూర్తి స్థాయిలోన వీటిని పరిశీలించిన తర్వాత అంటే వీటిని కట్టలు కట్టడం, మళ్ళీ తిరిగి కౌంటింగ్ చేయటం, ఈ విధమైన ప్రక్రియ అంతా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి జరుగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ 8-8:30 మధ్య దీనికి కౌంటింగ్ జరుగుతుంది. మరోవైపు దీనికి సైమల్టేనియస్గానే ఈవీఎంలు కూడా ఓపెన్ అవుతాయని ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, పార్లమెంట్కి సంబంధించి కావచ్చు. ఏదేమైనా టోటల్గా పోస్టల్ బ్యాలెట్ని ముందుగా అక్కడ ఎందుకంటే ఇప్పటికే సుప్రీం వరకు వెళ్ళిన ఈ వివాదంలో పోస్టల్ బ్యాలెట్ దాదాపు 4,70,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఇందులో టీచర్లు కావచ్చు, లేకపోతే ఎన్జిఓలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో ఉండే దాదాపు 95% పైగా ఈసారి పోలింగ్లోన ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ కౌంటింగ్ అనేది కీలకంగా కనిపిస్తుంది. అంటే గత ఎన్నికలను పరిశీలిస్తే 2019 ఎన్నికలు పరిశీలిస్తే కేవలం 20% మాత్రమే మనకి ఈ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు దాదాపు రికార్డు స్థాయిలో 95%కి పైగా ఇది ఉపయోగించుకున్నారు. కాబట్టి
వీళ్ళంతా ఈ ముందు ఈ ఓట్లను కీలకంగా లెక్కించి పక్కన పెట్టే అవకాశం ఉంది. దీన్ని ఏదైతే ఈవీఎంలో వచ్చే ఓటింగ్లకి యాడింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తాడేపల్లి మనం నివాస దగ్గర ఉన్నాం. మరి కొద్ది దూరంలోనే దీనికి దాదాపు ఒక 4 కిలోమీటర్ల దూరంలోనే మంగళగిరి మనకి బార్డర్ కనిపిస్తుంది. ఈ బార్డర్లోన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఉండే ఉండవల్లి నివాసం వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విపరీతంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు అనేవి ప్రధానంగా కొనసాగుతున్నాయి. అంటే 3 అంచెల భద్రత అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి పోలింగ్లో జరిగిన ఏవైతే లోపాలు ఉన్నాయో ఏదైతే కొంత వెసులుబాటు ఉందో అటువంటి అన్నిటి కూడా బ్రేక్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు వాళ్ళు దిగకుండా ఉండేలాగా ఖచ్చితమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద